బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. యుద్ధ విరమణ తర్వాత మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. మీటింగ్ కు మంత్రులు రాజ్నాథ్, జైశంకర్, అధికారులు, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. ఇక ప్రధాని మోదీ నివాసంలో సమావేశం జరుగుతోంది. కీలక సమావేశంగా దీన్ని భావిస్తున్నారు. యుద్ధ విరమణ తర్వాత మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ కు మంత్రులు రాజ్నాథ్, జైశంకర్, అధికారులు, అలాగే త్రివిధ దళాల అధిపతులు కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి మోదీ నివాసంలో కీలక సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, భారత్ మధ్య కార్గిల్ విరమణ ఒప్పందం సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత మరొకసారి ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం. ఈ సమావేశం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ అనిల్ చౌహాన్, మరొక త్రివిధ దళాధిపతులు, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అనేది, భవిష్యత్తులో ఒకవేళ మళ్ళా ఇప్పటి వరకు ఈ 3 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ చేసిన దాడుల వల్ల ఎంతవరకు మనం నష్టపోయాం ఏంటి అనేది దానిపై కూడా అంచనా వేసేందుకు కూడా ఈ చర్చలో ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే భారత్ పాక్ మధ్య ఇటు అమెరికా పెద్దన్న పాత్ర పోషించి ఇద్దరి మధ్య ఒప్పందం కుదుర్చింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. దానిలో భాగంగా కేవలం ఇది కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు తప్ప మిగతా ఇది శాంతి చర్చలు కాదు, కేవలం కాల్పుల విరమణ ఒప్పందాన్ని మాత్రమే ఒప్పుకున్నాం తప్ప వేరే వాటికి ఏదైతే సింధు నది జలాల ఒప్పందం విరమించుకోవడం అది రెగ్యులర్ గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వాణిజ్య ఒప్పందాలు అనేవి విరమించుకున్నారు. దౌత్య పరంగా తీసుకున్న నిర్ణయాలు కానీ ఇతరత్ర వాణిజ్య సహకార ఒప్పందాలు ఏవైతున్నాయి వాటి నుంచి కూడా విరమించుకున్నట్టు కానీ గతంలో ఏ విధంగా అయితే అవే కంటిన్యూ అవుతాయి. కేవలం ఒక కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే దీనికి సంబంధించి ఒకవేళ అప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఫీడ్బ్యాక్ ఏంటి, ఏమనుకుంటున్నారు, దీని ఫర్దర్ మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై కూడా ప్రధానంగా వీరందరితో త్రివిధ దళాలతోనూ బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి వీరందరితో చర్చిస్తున్నారు. చర్చలు ఏ విధంగా జరిగాయి, ఇప్పుడు ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మరోసారి 12వ తేదీన ఇద్దరు మిలిటరీకి సంబంధించిన డైరెక్టర్ జనరల్స్ అటు పాకిస్తాన్ సంబంధించి ఇటు భారత్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ స్థాయిలో మీటింగ్స్ ఉండబోతున్నాయి. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే దానిపై కూడా ప్రధానంగా తేలాల్సిన అవసరం ఉంది. అయితే దీనిలో కొన్ని కండిషన్స్ తో కూడిన ఒప్పందం అయితే ప్రధానంగా జరిగినట్టు కూడా తెలుస్తోంది. అంటే అమెరికా మాట్లాడినప్పటికీ కూడా అన్నిటికీ కేవలం ఒక కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు తప్ప మిగతా ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలను కూడా అదే విధంగా ఉంటాయి. ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా మళ్ళా సీజ్ ఫైర్ ఉల్లంఘనలు చేస్తే కనుక దాన్ని యుద్ధంగా పరిగణించాలి. ప్రతిదాడి అనేది తీవ్రంగా ఉంటుంది. దాన్ని ఓకందని విధంగా కూడా దాడి చేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కండిషన్స్ పెట్టి మరి ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్టుగానే ప్రధానంగా తెలుస్తుంది. ప్రజెంట్ ప్రధాని నివాసంలో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం ఏదైతే ఇన్ని రోజుల 3 రోజుల వ్యవధిలో ఇష్టానుసారం పాకిస్తాన్ వ్యవహరించిన డ్రోన్లు ప్రయోగించడం ద్వారా మనకు భారత్ ఎటువంటి నష్టం జరగకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఎంతో భయభ్రాంతులకు గురయ్యారు. కానీ ఇటు జమ్మూ కాశ్మీర్ లో 16 మంది చనిపోవడం, తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోవడం, ఒక వెహికల్ వెళ్తే ఒక మహిళ చనిపోవడం, ఇదంతా కూడా కొంతవరకు నష్టాన్ని తెచ్చింది. అందరినీ కూడా భయాందోళనకు గురి చేసింది. మూర్ఖత్వంతో పాకిస్తాన్ వ్యవహరించింది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. మరోవైపు ఏదైతే వారు లోన్ కు సంబంధించి 8,000 కోట్లకు సంబంధించి కూడా IMF దగ్గర లోన్ అప్లై చేసే నేపథ్యంలో కొన్ని కండిషన్స్ పెట్టి వాళ్ళు కూడా లోన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దానికి లోన్ ఇవ్వాలంటే భారత్ తో శాంతి ఒప్పందం అంటే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలంటూ కూడా కొంత కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ లో కాళ్ళబేరానికి వచ్చి వారు అమెరికా త్రూ డొనాల్డ్ ట్రంప్ త్రూ ఇటు మాట్లాడాల్సిందిగా తెలిపిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు అలాగే అక్కడ కార్యదర్శి అమెరికా కార్యదర్శి కూడా మాట్లాడి ఎట్టకేలకు ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ప్రజెంట్
ఈ నిర్ణయం అనేది ఎంతవరకు వారు నిలబడే అవకాశం ఉంటుంది ఏంటంటే కూడా భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఈ 12వ తారీఖున జరగబోయే సమావేశం కూడా ఇప్పుడు కీలకంగా మారుతున్న నేపథ్యంలో 12వ తారీఖు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇప్పుడు ఈ సమావేశంలో ఎటువంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.